అందరికీ నమస్కారం. వేదిక్ శ్లోకాస్ మీకు స్వాగతం పలుకుతున్నది. భారతం పార్ట్ 5 కంటిన్యూషన్. మన ఇద్దరికీ సంతానం కలుగుతుంది అని చెప్పిన మహర్షి మాటలను విని ఆమె ఆశ్చర్యపోయింది. తరువాత ఇలా అడిగింది, అదెలా సాధ్యం మహర్షి? నేను కన్యను. ఎంతటి విధి సంకల్పమైనా నేను అపవిత్రులనైపోతాను కదా. నా తపోబలం వల్ల నీ కన్యత్వం కలంకితం కాదు. పుడుతూనే మాటలు నేర్చి ఆత్మజ్ఞాని అయి అవసర సమయాలలో నిన్ను ఆదుకునే పుత్రుడు నీకు కలుగుతాడు. సరే మహర్షి, మీ ఆజ్ఞను నేను అంగీకరిస్తున్నాను. కానీ పట్టపగలు 10 తిరిగే చోటు కదా ఇది, అమాయకంగా అంది యోజనగంధి. శరుడు తల ఎత్తి ఆకాశం వంక చూశాడు. అంతే, పట్టపగలు చీకటిగా మారిపోయింది. పరాశర సంగమంలో ఆమె సుపుత్రుణ్ణి కన్నది. ఇసుక ద్వీపం మీద పుట్టడం చేతను, నల్లగా పుట్టడం వలను పుట్టిన కుమారునికి కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టారు. ఈ కృష్ణద్వైపాయనుడే గుట్టలు గుట్టలుగా అసంఖ్యాకంగా పడి ఉన్న వేదాలను 4 భాగాలుగా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని పేర్లు పెట్టాడు. అష్టాదశ మహాపురాణాలను రచించింది కూడా ఈయనే. పదానికి 3 అర్థాలున్న వేదాలను తెలుసుకొని ఆచరించడం కష్టమని భావించి 4 వేదాలకు 564 సూత్రాలను రచించి బ్రహ్మసూత్రాలు అని పేరు పెట్టింది కూడా ఈయనే. వేదాలను వ్యాసం చేయడం వల్ల కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడైనాడు. అలౌకికుడైన వేదవ్యాసుడు తండ్రి వద్ద నుండి జింక చర్మాన్ని, యోగదండ కమల దండాలను తీసుకొని తల్లి అయిన యోజనగంధికి నమస్కరించి, తల్లి, తపోధనార్థం వెళ్తున్నాను. నీవు ఎప్పుడు నన్ను స్మరిస్తే అప్పుడు వచ్చి నీకు కనపడుతుంటాను అని చెప్పి అడవికి వెళ్ళిపోయాడు. వ్యాస మహర్షికి జన్మనిచ్చిన ఈ యోజనగంధియే సత్యవతిగా నామకరణం చేసింది. భగవత్యార్థం పూర్తి అయింది కాబట్టి పరాశరుడు సత్యవతి కన్యత్వం చెడిపోకుండా వరమిచ్చి తపోవనానికి వెళ్ళిపోయాడు. కృష్ణద్వైపాయనుడు నారాయణ ప్రేరితుడై నారాయణాంశతో వేదాచార్యుడైన పరాశర మహర్షికి కారణజన్ముడిగా జన్మించాడు. నారాయణ స్వరూపుడైన ఈ కృష్ణద్వైపాయనుడు ఈ మహాభారత కథను సంస్కృతంలో జయం అనే పేరుతో రచించాడు. శ్రీకృష్ణుని కథానాయకునిగా చేసి కృష్ణుని విజయగాథగా జయమనే మహాకావ్యాన్ని వ్రాయడం జరిగింది. మహాభారతం తర్వాత భాగవతాన్ని, అష్టాదశ పురాణాలను రచించాడు. వ్యాసోచితం జగచ్చర్యం అని పండితవాణి. మహాపరాక్రమశాలి అయిన దేవవ్రతుణ్ణి హస్తినాపుర సామ్రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేశారు శంతనుడు. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి శంతన మహారాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. ఏనుగుల్ని పరిగెత్తడం చూశాడు. పులుల్ని వేటాడాడు. అరణ్యమంతా తిరిగి అలసిపోయాడు. అలసట తీర్చుకోవడానికి ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఎక్కడ నుండో మధుర పరిమళం ఒక్కసారిగా వచ్చి తాకింది. శ్రమను మరిపించింది. ఏనాడు యమునారణ్యంలో ఇటువంటి మధుర పరిమళాలను అనుభవించి ఎరుగని శంతనుడు సువాసనలు వస్తున్న వైపుగా నడిచి వెళ్ళి అక్కడ ఒక సుందరిని చూచాడు. ఆమె వయ్యారంగా పడవ నడుపుతున్నది. పడవ దగ్గరకు వెళ్ళి ఆమెను నిశితంగా చూచాడు. ఆ సుందరి శరీరం నుండి వస్తున్న సుగంధ పరిమళం శంతనుడిని మత్తెక్కించింది. రాజభూషణాలతో ఉన్న శంతనుడిని చూసి నమస్కరించి నిల్చుందా యువతి. నేను ఈ దేశపు యువరాజుని. నీవెవరు? నేను దాసరాజు పెంపుడు కుమారైను. తండ్రి ఆజ్ఞతో ప్రతిఫలం ఆశించకుండా పడవ మీద అందరినీ యమున దాటిస్తున్నాను. నా పేరు సత్యవతి అని చెప్పింది. సత్యవతి రూప సౌందర్యాలకు మోహితుడైన శంతనుడు దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. మహారాజు రావడం చూచి పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు దాసరాజు. మహారాజా, మీరిక్కడికి రావడం మా సుకృతం. ఏదైనా పని మీద వచ్చి ఉంటే తెలియపరచండి. శిరసా వహించి చేస్తాను అని దాసరాజు శంతనుని ముందు చేతులు కట్టుకొని నిల్చున్నాడు. దాసరాజా, కన్యార్థినై వచ్చాను. నీ కూతురు సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకున్న కోరికతో ఉన్నాను. ఏమంటావు? నా కూతురు మీ భార్య కావడం అంటే మా వంశమే ధన్యం. ఇది నా కూతురు చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం. అయితే అంగీకారమే కదా అని అన్నారు మహారాజు. మహారాజా, మీరనుకుంటున్నట్లు సత్యవతి నా కన్న కూతురు కాదు.
చేప రూపంలో ఉన్న ఒక దేవత నాకు 2 పిల్లల్ని ఇచ్చింది. ఆ ఇద్దరిలో ఒకరు మగబిడ్డ, ఒకరు ఆడబిడ్డ. మగబిడ్డల్ని మత్స్య దేశపు మహారాజుకి బహుమానంగా ఇచ్చాను. ఈ ఆడబిడ్డని నేనే పెంచుకుంటున్నాను. దేవతా ప్రసాదమై దొరికిన ఈ బిడ్డను నా ప్రాణాల కన్నా గొప్పగా పెంచుకుంటున్నాను. మహారాజా, ఈ చిన్నది మా దేవత. నేను కూడా ప్రాణ సమానంగానే చూచుకుంటున్నాను.